లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరియు ప్రభు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిపాతో చెప్పుడి. కార్య ఆరంభం కంటే కార్యాంతమం ఎంతో ముఖ్యమైంది. కార్య ఆరంభం అనేకులు చేస్తారు. మొదట స్టార్ట్ చేయడం అనేది చాలా సునాయాసమైంది. కానీ ఆ పనిని తుద ముట్టించే వరకు వెళ్ళడం, తీసుకెళ్ళడం, అదే ప్రోత్సాహంతో అంతం వరకు తీసుకెళ్ళడం చాలా అసాధ్యం అనిపిస్తుంది. వేరే పని విషయంలో మనం పక్కకు పెడితే ప్రభు పని ముందుకు తీసుకెళ్లాలంటే అనేక విధాలుగా నిరుత్సాహాలు ఎదురవుతాయి. మనం ముందుకు పోవడానికి ఏమాత్రం కూడా శక్తి లేని వారం అయిపోతాం. పూర్తిగా ఎగ్జాస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం. అనేక మార్లు ఆ పనిని ఆపివేసి పారిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఆయనకి ఏ పరిచర్య అయితే అప్పగించబడిందో అది తుద మట్టుకు తీసుకెళ్ళడానికి అనేకమైన వారు ఆయనకు సహాయపడేవారుగా ఉన్నారు. అనేకులు ఆయనకు నమ్మకమైన వారు దొరికారు. ఆయన యొక్క కష్ట సమయంలో సహాయపడిన వారుగా ఉన్నారు. అంతేకాదు ఆయన జైల్లో ఉంటే జైల్లో సహాయపడిన వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఈ విధంగా అనేకులు ఆయనకు ప్రోత్సాహపరుస్తూ సహాయపడుతూ ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళిన వారుగా ఉన్నారు. మన దగ్గర కూడా ఏదైనా పని, దేవుని పని ముందుకు తీసుకెళ్ళడానికి మనకి ఏ విధమైన ప్రోత్సాహము అనేక మార్లు దొరకకపోవచ్చు. కానీ ప్రభు యొక్క శక్తిని బట్టి మనం ముందుకు పోవాలి అని ఒక ఉత్సాహంతో కేవలం అక్కడ ఉన్న స్థలంలో ఎక్కడైతే నువ్వు ఉన్నావో, అక్కడ ఏ పరిచర్య అయితే నీకు అప్పగించబడిందో అక్కడ నువ్వు నిలబడితే చాలు. దేవుడు అనేక విధాలుగా ప్రోత్సాహకరమైన మనుషులను, ప్రోత్సాహకరమైన పరిస్థితులను నీకు అందిస్తాడు. ఏ పరిచర్య అంటే అది తప్పనిసరిగా దేవుడి నుంచి రావాలి. ఆ పరిచర్య అప్పగించబడాలి. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి జాగ్రత్త ఎంతో పాటించాలి. అజాగ్రత్తగా, అసంపూర్ణంగా మనం దేన్ని కూడా విడిచిపెట్టలేం. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రభు యొక్క సహాయం ఎంతో అవసరం. రండి, మనకు అప్పగించబడిన పరిచర్య అది ఎంత చిన్నదైనా, అది ఎంత పెద్దదైనా, అది ప్రభు మందిరంలో ఇవ్వబడిందైతే దాన్ని తుదమట్టు వరకు ప్రోత్సాహంతో, ప్రభు యొక్క సహాయంతో, అనేకమైన వారి యొక్క ప్రోత్సాహంతో మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఇంకా ఒకవేళ నీ పక్కన ఉండి నీ వెనకాల ఉన్న వాళ్ళు ఒకవేళ ఆ ప్రోత్సాహం లేక ముందు పోలేక ఉన్నారంటే మనం ఒక చిన్న మాట, ఒక చిన్న చేయూత, ఒక ఎంకరేజ్మెంట్ వారికి ఇద్దాం. ఆ ప్రభు పని తుదమట్టించే వరకు మనం కూడా పాలుపంపులు కలిగి ఉందాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు ప్రేమతో అప్పగించిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఆ పరిచర్యను కొనసాగుటకు దేవా అనేకమైన నిరుత్సాహాలు మాకు ఎదురవుతున్నాయి. అవన్నిటినీ దేవా మీరే తీసివేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ తుదమట్టు వరకు దేవాని రాకడ వరకు మేము ఆ పనిలో నిమగ్నమై దేవా అంతం వరకు ఆ ప్రేమతో కొనసాగుటకు, ఆ ఉత్సాహంతో కొనసాగుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.